స్వర్ణకార వృత్తిపై ఆధారపడిన విశ్వకర్మలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద సంస్థలు విశ్వకర్మలను దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. 411 జీవోను సవరించే వరకు విశ్వకర్మలతో కలిసి పోరాడతానని ప్రకటించారు. విశ్వకర్మలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరిచిపోయాడని మండిపడ్డారు. ఇక విశ్వకర్మల సమస్య పరిష్కారం కోసం తాను ఉద్యమిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో విశ్వకర్మ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమై మాట్లాడారు. ఎంఎస్ఎంఈలలోనూ మలబార్ గోల్డ్ లాంటి పెద్ద సంస్థలే 100 కోట్లు తీసుకుంటున్నాయని అన్నారు. ఖచ్చితంగా వెంటబడి సవరించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఎవరైతే మోసం చేయరు, ఎవరైతే అమాయకంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళు కూడా బలైనటువంటి విధంగా చట్టం ఉంది. ఆర్టీఐ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ద్వారా కూడా డెఫినెట్గా ఒక ఉద్యమంలాగా చెప్తాను. ఎందుకంటే మీకు రావాల్సినటువంటి మీ జీవితాలు ఇంకెవరో జీవితాలు మీకోసం పెట్టినటువంటి ఫండ్స్ పోవడం కరెక్ట్ కాదు. మీరు చాలా చిత్తశుద్ధితో, లక్ష్యశుద్ధితో, చాలా సీరియస్గా ఇండెప్త్ అనాలిసిస్ చేసి మరి టేకప్ చేసుకుంటారు. జాగృతి తరఫున కూడా మీకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, అందరం బాగుండాలి, సపరేట్ వర్ణాలు బాగుండాలి, సపరేట్ వర్గాలు బాగుండాలి, కలర్లో తెచ్చుకున్నాం తెలంగాణ. ఇటువంటి మీ టైం పాస్ ఏదో పాలిటిక్స్ కోసం తెలంగాణ తెచ్చుకోండి. తెలంగాణ తెచ్చుకున్నంత సమూలంగా మన జీవితాల్లో మార్పు రాకపోతే అది మనలాంటి వాళ్ళు తప్ప అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరసింహాచారి గారితో వారితో కంటిన్యూస్గా మేము జాగృతితో అసోసియేట్ అయ్యి పనిచేస్తాం. ఇందుకోసం అంటే ఒక ఆలోచన ఉంది. ఎక్కడికక్కడ మండల స్థాయిలో మాల్ లాంటి కట్టియాలి, కట్టించి వృత్తి పనిదారులు అందరూ మన విశ్వకర్మలతో పాటు వృత్తి పనిదారులు అందరూ కూడా ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ఇవ్వాలనుకుంటే కేసీఆర్ గారు అనుకోకుండా మన వాళ్ళకు రాలేకపోయింది, అందలేకపోయింది. ఎందుకంటే అటువంటి ఏవైతే పెయింట్ ఉంటుందో వాటి ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి లక్ష్యం తెలియకలు కాపీ కూడా అలవాటు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో కూడా అదే పెట్టింది. ఏమని ప్రతి మండలానికి కూడా ఒక మాల్ కట్టిస్తాం,